హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ వండడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఫిష్ కర్రీని ఒక 3-4 రకాలుగా వండుతాను. ఈరోజైతే నేను మా నానమ్మ స్టైల్లో పాతకాలంలో ఎలా వండుతారో అలా వండటానికి రెడీ చేసుకుంటున్నాను. అయితే మన వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ అండి లైక్ చేసి వీడియో చూడండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మన వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ గాయ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి. నేనైతే చేపల కూర వండే గిన్నె తీసుకొని దాంట్లో కల్లుప్పు, పసుపు, కారం, పొడి మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఆయిల్ వేసుకొని మసాలా అనేది కలుపుకుంటున్నాను. నేనైతే పొడి మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. అయితే ఇలా కలిపి పెట్టుకున్న మసాలాని చేప ముక్కలకి మంచిగా పట్టించాలి. నేనైతే చేప ముక్కల్ని ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్నానండి, చూడండి మీరే. అలాగే చేప ముక్కలన్నింటికి కూడా ఈ మసాలా అనేది పట్టించేయాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టేసుకుంటే ఆ మసాలా అనేది ముక్కలకి పట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే టైం లేక నేను ఒక 10 మినిట్స్ మాత్రమే పక్కకు పెట్టుకున్నాను. ఈ 10 మినిట్స్ గ్యాప్లో నేను ఆల్రెడీ ముందే చింతపండు నానబెట్టుకున్నాను. 1.5 kg ఫిష్కి నేను 150 grams చింతపండు అనేది నానబెట్టుకున్నాను. అలాగే ఆ చింతపండులోనే నేను టమాటోస్ కూడా వేసేసి గుజ్జు అనేది తీసుకుంటున్నాను, చింతపండు రసం అనేది. అయితే ఈలోపు నేను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. చింతపండు రసం అనేది ఎప్పుడు చేపల కూరలోకి చిక్కగా ఉండాలండి, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే టమాటోలు కూడా వేసి చిక్కగా చింతపండు రసం అనేది తీసుకున్నాను. ఆనియన్స్ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆనియన్స్ కూడా నేను తీసుకున్నాను. అయితే మనం ముందుగా పక్కకు పెట్టిన చేపల ముక్కల్లోకి ఈ ఆనియన్ ముక్కలు, అలాగే మనం చింతపండులో నుంచి తీసుకున్న గుజ్జుని మొత్తం ఆ చేప ముక్కల్లో వేసేయాలి. చూడండి, ఇలా వేసేస్తే ఉల్లిపాయలు ఉడకవు అనే అపోహ ఏమి వద్దు, మంచిగా మగ్గిపోతాయండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, మీరే చూస్తారు కదా ఫైనల్గా. అయితే వాటర్ అనేది మనం చేప ముక్కలు మునిగే వరకు యాడ్ చేసుకోవాలి. నేనైతే చేప ముక్క మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చేప ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ గిన్నెని నేను స్టవ్ మీద పెట్టేశాను. హై ఫ్లేమ్లోనే ఉంచాను, తర్వాత లో ఫ్లేమ్లో పెడతానండి. అయితే విలేజ్ నుంచి మా అన్నయ్య తీసుకొచ్చిన మినపప్పుని మా అమ్మ అయితే ఎండబెడుతుంది. చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది కదా, అందుకే మా పెద్ద కొడుకు అయితే చక్కగా హోంవర్క్ చేసేసుకుంటున్నాడు, బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ లాగా. అయితే నేను కర్రీ స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ అయిందండి. చూద్దాం ఎలా ఉందో. కొంచెం ఉడుకు పడితే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. అయితే కర్రీ అయితే మంచి ఆవిరిలో అయితే వస్తుందండి, స్మెల్ కూడా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చక్కగా ఉడుకు పట్టిందండి. అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అండ్ ఫిష్ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి. లో ఫ్లేమ్లో అంటే మరీ లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. అయితే మా చిన్న కొడుకు ఉన్నాడంటే అసలు మామూలు అల్లరి కాదండి, కుర్చీలను హింసించేస్తున్నాడు. పాపం ఏం పాపం చేసినాయో మా అమ్మ పక్క నుంచి అరుస్తున్నా కానీ అస్సలు వినిపించుకోవట్లేదు. వాడు అల్లరి మాత్రం వాడిదేనండి. ఇంట్లో ఒకళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. నేనైతే కర్రీకి ఇప్పటి వరకు దేంతోనూ తిప్పలేదు, గరిటె పెట్టలేదు కర్రీలో. చేపల కూరకి గరిటె అనేది పెట్టకూడదు అంటారు. నేనైతే చేపల కూర ఉన్నప్పుడు గరిటె పెట్టకుండానే వండుతాను. ఇలా చేత్తోనే నేను గిన్నెని తిప్పుతున్నాను. సో అలా చేస్తే చక్క ముక్కలు కూడా తిరుగుతాయి అన్నమాట. కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది, చూడండి. ముక్క అనేది అయితే ఎక్కడా విరగలేదు, చాలా చక్కగా ఉడికిపోయింది. ఉల్లిపాయలు కూడా చూడండి ఎక్కడా కనిపించవు, చాలా మంచిగా ఉడికిపోయింది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని